హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నమస్కారాలు. సో నిన్న బాంద్రాలో ఏమైతే జరిగిందో ఆ ఒక్క ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని అయితే భయానికి, షాక్‌కి అయితే గురి చేసింది. ఎందుకంటే ఒక హై ప్రొఫైల్ యాక్టర్ ఆయన సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఒక తెలియని వ్యక్తి దూరి 6 చోట్లు కత్తితో పొడిచి మరీ తప్పించుకున్నాడంటే ఇది చాలా భయానకరమే కదా! ఎందుకంటే మొన్నతానే ఆ ఒక ముంబై సిటీలో బాబా సిద్దికీ గారిని నడి రోడ్‌లో ఒక వ్యక్తి షూట్ చేసి చంపేశాడు. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ ముంబై సిటీలో జరగడం చూస్తాక ప్రతి ఒక్కరికి భయం వేయక తప్పదు. సో, ముంబై సిటీ సేఫా? కాదా? ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతున్నాయి. అలాగే పోలీసులు దీని గురించి మాట్లాడుతూ ఒక 2, 3 ఇన్సిడెంట్‌లు ఇలా బేస్ చేసుకొని ముంబై సిటీ సేఫ్ కాదని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అపోజిషన్ లీడర్స్ అండ్ అక్కడున్న శివసేన లీడర్ అయిన ప్రియాంక చతుర్వేది గారు మాట్లాడుతూ, ఒకవేళ ముంబై సిటీ అనేది సెలబ్రిటీస్‌కే సేఫ్ కాకపోతే ఇంకెవరికి సేఫ్ అని ఆమె అయితే ప్రశ్నించడం జరిగింది. అలాగే దీని గురించి చీఫ్ మినిస్టర్ అక్కడున్న చీఫ్ మినిస్టర్ అయితే మాట్లాడుతూ ఇట్ ఈస్ అన్‌ఫార్చునేట్. సో, ఎలాగో తెలియకుండా జరిగిపోయింది. సో, దీని గురించి మేము డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని కూడా చెప్పారు. పోలీసులైతే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 10 గ్రూప్స్‌గా ఫార్మ్ అయ్యి డిఫరెంట్ గ్రూప్స్‌గా ఫార్మ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్కడికైతే డిఫరెంట్ స్క్వాడ్స్ వెళ్లారు. ఇంటి దగ్గరికి ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరిగింది. సో, అక్కడున్న వాచ్‌మెన్ అయితే తను చూడనే లేదు. రాత్రంతా మెలుకువనే ఉన్నాడని చెప్తున్నాడు. కానీ ఆ దొంగ ఎలా ఇంట్లోకి వెళ్ళడు? తను గేట్‌లో నుంచి వెళ్ళాలి కదా! గేట్‌లో నుంచి వెళ్ళలేదంట. సీసీటీవీ ఫుటేజే కనపడలేదంట. కానీ ఇంట్లోకి వెళ్ళి ఇలాంటి దారుణమైన ఇన్సిడెంట్ ఒకటి చోటు చేసి మరీ వెళ్ళిపోయాడంటే ఇది చాలా భయానకరం. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి ఇంట్లోకి వెళ్ళాడంటే తనకి ప్రతి ఒక్కటి తెలిసుండాలి. ఆ ఇంటి ಬಗ್ಗೆ, ఆ అపార్ట్‌మెంట్ ಬಗ್ಗೆ, అక్కడ ఎవరెవరున్నారు? సో, ఎలా ఇంట్లోకి వెళ్ళాలి? సో, ఎలా బయటికి రావాలి? ప్రతి ఒక్కటి తెలిసుంటే మాత్రం ఇలా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ ఒక్క వ్యక్తి అయితే ఫస్ట్ వెళ్తూనే పిల్లల రూమ్‌లోకైతే వెళ్ళిపోవడం జరిగింది. అక్కడున్న కేర్ టేకర్స్ ఇద్దరు ఉంటారు. సో, అలాగే స్టాఫ్ కూడా అక్కడే ఉంటారు వాళ్ళ ఇంట్లో. సో, కేర్ టేకర్స్ అక్కడ ఒక కేర్ టేకర్ నానికైతే డౌటొస్తుంది. సో, డౌటొచ్చాక తను లేచి చూస్తుంది. కానీ అక్కడ ఉన్నది కరీనా కపూర్ ఏమో తన పిల్లల్ని చూడడానికేమో అనేసి ఆమె అయితే పడుకోవడం జరుగుతుంది. సో, మళ్ళీ లేచి చూస్తుంది. తనకి కొద్దిగా రావడం జరుగుతుంది. ఆ తర్వాత తను చూస్తే సో, అక్కడ బాత్రూమ్ డోర్ దగ్గర ఎవరో నించున్నట్టు అయితే ఆమెకి అనిపిస్తుంది. సో, అక్కడికి ఆమె వెళ్ళాక లైట్ ఆన్ చేయడానికి వెళ్తుంది. సో, అప్పుడు చూస్తే ఎవరో ఒకరు ఇలా సైన్ చేస్తూ "నువ్వేం మాట్లాడకు, సైలెంట్‌గా ఉండు" అని అయితే చెప్పడం జరిగింది. తనైతే భయపడిపోతుంది. అలర్ట్ చేస్తుంది అందరిని. సో, అప్పుడైతే పిల్లలు లేస్తారు. అక్కడున్న ఇంకొక కేర్ టేకర్ వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్‌కైతే చెప్పడం జరుగుతుంది. సో, ఈమె మీద అతను ఎవరైతే వచ్చాడో అతను కత్తితో దాడి చేయడానికైతే ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆమె హ్యాండ్‌తో ఇలా బ్లాక్ చేసి సో, ఆమెకు కూడా ఇంజ్యూరీస్ అయితే జరుగుతుంది. కానీ అప్పటికే సైఫ్ అలీ ఖాన్ వస్తాడు. సో, "వాట్ యూ వాంట్? వై యూ హూ ఆర్ యూ" అని అయితే అడుగుతాడు. "ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి? ఏం కావాలి నీకైతే?" సో, అతనైతే 1,00,00,000 అయితే ఫస్టే డిమాండ్ చేసింటాడు. ఈ ఒక కేర్ టేకర్ చెప్పడం చూస్తే. సో, ఒక ఇంట్రూడర్ అంటే ఒక తెలియని వ్యక్తి క్రైమ్ చేయడానికి వస్తే వాడిని ఇంట్రూడర్ అంటారు. సో, ఆ ఒక వ్యక్తి వచ్చి 1,00,00,000 అయితే డిమాండ్ చేయడం అయితే జరిగిందంట. సో, ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఒక తండ్రి ఉన్నాడంటే, ఆ ఎలాంటి తండ్రికి, ఎలాంటి అమ్మకైనా భయమేస్తుంది కదా! సో, పిల్లలైతే రూమ్‌లో ఉన్నారు. ఆ వ్యక్తి కత్తితో లోపల ఉన్నాడు. వీళ్ళైతే బయటున్నారు. సో, ఎలాంటి వాళ్ళకైనా భయమేస్తుంది. అప్పుడు టెన్షన్‌లో కొన్ని వర్డ్స్ అయితే వాళ్ళ మధ్య ఎక్స్‌చేంజ్ అయ్యాయన్నమాట. సో, ఆ వర్డ్స్ ఏంటని మనకి తెలియవు కదా! సో, ఏమో జరిగింటుంది. సో, అప్పుడు ఆ టెన్షన్‌లో అతనైతే సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ అయితే జరగడం జరిగింది. సో, అప్పుడు తను 6 చోట్లు కత్తితో పొడిచాడంట. సో, అలాగే 2 ఇంచెస్ కత్తి అయితే స్పైన్‌లోకి దూర్చడం జరిగింది. సో, స్పైన్ అది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ కదా! బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్‌కి. సో, అలాంటి చోట్ల అయితే డ్యామేజ్ జరిగింది. ఇక్కడైతే సర్జరీ చేస్తున్నారంట. సో, ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత అలాగే తనని అయితే లీలావతి హాస్పిటల్‌కి ఆటోలో తోలుకుపోవడం జరిగింది సైఫ్ అలీ ఖాన్‌ని. సో, అలాగే అక్కడున్న స్టాఫ్ అంతా అలర్ట్ అయిపోయి సో, ఆ దొంగని పట్టుకోవడం పోలీస్‌కి అంతా చెప్పేశారు. సో, ఆ దొంగని పట్టుకోవడం కుదరలేదు ఎవరి వల్ల. అప్పటికే తను తప్పించుకొని వెళ్ళిపోయాడంట. సో, ఆఫ్టర్ దట్ తనని లీలావతి హాస్పిటల్‌లో అయితే జాయిన్ చేశారు 3:30కి. సో, అప్పటికే తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి డాక్టర్స్ ఆ మీట తనకి ట్రీట్మెంట్ ఇచ్చారు. సో, సర్జరీ అయితే చేయడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర అయితే చాలా వూండ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో, ఇలా డీప్‌గా
తనైతే పడవడం జరిగింది. సో, ఇలాంటి ఒక ఇన్సిడెంట్స్ ఏం జరుగుతుంది ముంబైలో అదైతే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే తనే బాబా సిద్దికీ గారిని ఇలా చేశారు. సో, దీని గురించి పొలిటికల్ లీడర్స్ అయితే మాట్లాడడం జరుగుతుంది. సీఎం గారు మాట్లాడారు. అలాగే అపోజిషన్ లీడర్స్ దీన్ని క్రిటిసైజ్ చేస్తూ ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే. ఒక సిటీని ఎలా సేఫ్‌గా చూసుకోకపోతే అది గవర్నమెంట్ గవర్నమెంట్ వల్లే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని వాళ్ళైతే క్రిటిసైజ్ చేస్తున్నారు. దీన్నైతే ఒక పొలిటికల్ అడ్వాంటేజ్‌గా తీసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక పర్సనల్ థింగ్స్ ఇది. ఒక ఇంట్లోకి దూరి ఒక వ్యక్తిని ఇలా చేయడం ఏముంది, ఇది చాలా తప్పే. సో, ఆ వ్యక్తిని అయితే పట్టుకోవడానికైతే పోలీసులు బయలుదేరారు. సో, వాళ్ళ ప్రకారం వాళ్ళు ఫోన్ ట్రేస్ చేస్తే అతని లాస్ట్ సీన్ వచ్చేసి బాంద్రా రైల్వే స్టేషన్ మార్నింగ్ అని చెప్తున్నారు. సో, మేబీ తను ట్రైన్‌కి వెళ్ళిపోయుండొచ్చు మార్నింగ్. సో, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకుంటారు. సో, ఇది అన్నమాట ఒక ఇన్సిడెంట్ ఏమైతే జరిగిందో బాంద్రాలో. సో, పాపం ఒక వ్యక్తిని ఇలా పొడిచి మరీ వెళ్ళిపోవడం అంటే చాలా బాధాకరమే ప్రతి ఒక్కరికి. సో, ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, రేపటి నుంచి మీకు ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మేము ముందుంటాం. థాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.